హలో ఎవ్రీవన్. మనకేంటంటే ఇప్పుడు కొత్త పెన్షన్‌కు సంబంధించిన విషయాన్ని గురించి మన ఈరోజు వీడియో అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ నెలకు 3000 పెన్షన్. అర్హత, ప్రీమియం, దరఖాస్తు ఎలా చేసుకోవాలనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. ఇది కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం అని చెప్పొచ్చు. నెలకు 3000 పెన్షన్. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం. నెలకు 3000 పెన్షన్. దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో ముఖ్యమైనది ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ మరియు పిఎం లఘు వ్యాపారి మాన్ధాన్ పథకాలు. ఈ పథకాల్లో ఇప్పుడే చేరితే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల 3000 పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందే ఈ స్కీమ్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇక దీనికి కావాల్సిన ఏంటి అంటే 60 ఏళ్ల తర్వాత నెలకు 3000 పెన్షన్, తక్కువ నెలవారీ ప్రీమియం, అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక పథకం, కేంద్ర ప్రభుత్వ భద్రతతో పెన్షన్, నామినీకి కూడా పెన్షన్ లాభం. ఇక ఎస్బీఐ కస్టమర్ల భారీ షాక్. ఫిబ్రవరి 15 నుండి కొత్త రూల్స్, భారీగా ఛార్జీల వసూలు అని చెప్తున్నారు. దీనికి ఎవరు అర్హులు అంటే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులు మరియు చిన్న వ్యాపారాల కోసం ప్రవేశపెట్టింది. అర్హులైన వర్గాలు వీధి వ్యాపారాలు, రిక్షా పుల్లర్లు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, చిన్న హోటల్ యజమానులు, రిటైల్ షాప్ యజమానులు, రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు వ్యాపారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు. తప్పనిసరి దీనికి అర్హత ఏంటంటే వయసు 18 నుంచి 40 సంవత్సరాలు, నెలవారీ ఆదాయం 15,000 లోపు. ఇక ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఉండకూడదు. ఈపీఎఫ్, ఈఎస్ఐ అని అంటే మనం ఒక మంచి దాంట్లో అంటే గవర్నమెంట్ దానిలో జాబ్ చేసి రిటైర్మెంట్ అంటే పెన్షన్ తీసుకునే వాళ్లకు, తర్వాత ఈఎస్ఐ పే చేసే వాళ్లకు ఇవన్నీ ఇది మాత్రం వర్తించదన్నమాట. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో కూడా పిఎఫ్, ఈఎస్ఐ ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఉండదు. ఎవరైతే వీధి చిన్న సన్నకారు అంటే రైతుల దగ్గర నుంచి ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే మన వీధి వ్యాపారులు అంటారు కదా, మన ఇంటి పక్కనే పూలు పెట్టుకునే వాళ్ళు, పళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, చేనేత కార్మికులు, చిన్న అంటే మగ్గం నేసే వాళ్ళు, వీళ్ళందరికీ ఇది అనేది వర్తిస్తుంది అన్నమాట. ఎలా ఎంత ప్రీమియం చెల్లించాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక దీనికి వయస్సు, నెలవారీ ప్రీమియం అన్నమాట 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి 40 సంవత్సరాల వరకు మనకు ఉంటుంది. ఫస్ట్ మనము ఈ 18 సంవత్సరాల వాళ్ళు రూ. 55 నెల ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. 25 సంవత్సరాలు రూ. 80, 30 సంవత్సరాలు రూ. 100, 40 సంవత్సరాల వాళ్ళు రూ. 200. ఈ మాత్రం అంటే ప్రీమియం నెల నెల పే చేసినట్లయితే మనకు 60 సంవత్సరాల తర్వాత మంత్లీ 3000 మనకు పెన్షన్ రూపంలో అందుతుంది. 60 తర్వాత చేత కాకుండా అసలు ఏం పనులు చేయకుండా ఉండే వాళ్ళు ఉంటారు. కొందరు 90, 100 వరకు కూడా ఫిట్‌గా ఉన్న 60 సంవత్సరాల తర్వాత మినిమం అంటే అన్ని రకాల శరీరానికి సంబంధించిన వ్యాధులు అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ కోసము మందుల గురించి గానీ, మన కనీస అవసరాల గురించి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా బతకాలి అని అనుకునే వాళ్ళు ఈ 18 ఇయర్స్ టు 40 ఇయర్స్ వాళ్ళు ఈ ప్రీమియం నెల నెలా పే చేస్తే మనకు 60 ఇయర్స్ తర్వాత మంత్లీ 3000 రూపీస్ పెన్షన్ వస్తుంది. ఇది ఒక రకంగా మనకు భద్రత కల్పిస్తుంది. ఒకలాంటి మనకు కావాల్సింది మనమే సంపాదించుకున్న వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఒక 100, 255 రూపాయలు అలా పే చేస్తే మీకు అంత మంచి పెన్షన్ వస్తుందన్నమాట. ఇక ముఖ్యమైన విషయాలు, ఎంత వయసులో చేరినా 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాలి. తక్కువ వయసులో చేరితే ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, 18కి 55 రూపీస్ అలా అన్నమాట. ఇక పెన్షన్ ప్రయోజనాలు, 60 ఏళ్ల తర్వాత నెలకు 3000 పెన్షన్. పెన్షన్దారుడు మరణిస్తే ఆమె పక్కన భర్త గాని, భార్య గాని వాళ్లకు నామినీ అని అంటున్నారు, వాళ్లకు 1500 పెన్షన్ వస్తుంది. పెన్షన్ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలోనే
మనకు జమ అవుతుందనమాట. ఎలా దరఖాస్తు పెట్టుకోవాలి అనే దాని గురించి ఈరోజు మళ్ళీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సికి వెళ్ళాలి. ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలి. మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రీమియం చెల్లించాలి. ఇక అందరూ అడిగే క్వెషన్స్ ఏంటంటే ఈ పెన్షన్ పథకం ఎవరి కోసం? అంటే అసంఘటిత రంగ కార్మికులు మరియు చిన్న వ్యాపారుల కోసం. నెలకు 3000 పెన్షన్ ఎప్పటినుంచి వస్తుంది? 60 ఏళ్ళు పూర్తి అయిన తర్వాతనే వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకం అర్హులా? లేదు. ఈపీఎఫ్ లేదా ఈఎస్ఐ ఉన్నవారు అర్హులు కారు. ప్రీమియం చెల్లించడం ఆపితే ఏమవుతుంది? నిబంధనల ప్రకారము లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. సో, ఇది అన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాలు అసంఘటిత రంగ కార్మికులకు ఒక గొప్ప భరోసా. నెలకు కేవలం కొన్ని రూపాయల ప్రీమియంతో వృద్ధాప్యంలో స్థిరమైన 3000 పెన్షన్ పొందే అవకాశాన్ని ఈ పథకాలకు ప్రత్యేకం అన్నమాట. మీరు అర్హులైతే ఆలస్యం చేయకుండా ఇప్పుడే సమీప సిఎస్సి సెంటర్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోండి. ఇది అన్నమాట దీనికి పెన్షన్‌కు సంబంధించిన వివరాలు. మనము తప్పకుండా ఇలాంటి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. అందరికి యూజ్ అయ్యే వీడియోస్ పెడుతూ ఉంటాను. ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అన్నెసెసరీ మ్యాటర్ ఏం చెప్పనండి. ఇందులో ఇచ్చింది మన గవర్నమెంట్ ఎలా రిలీజ్ చేస్తే అలానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. వీడియోను స్కిప్ చేయకుండా. ఈ పథకం గురించి మీరు వెంటనే పెట్టేసుకోండి. 18-40 ఇయర్స్ వాళ్ళకు ఈ పథకం అన్నమాట. తప్పకుండా మీకు కొంతలో కొంత ఉపయోగకరంగా ఉంటుందని నా ఈ పెన్షన్ గురించి నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటికి అంటే చిన్న వ్యాపారులైనా, చెరుకు రసం తీసి అమ్మే వాళ్ళైనా, వీధి వీధికి అంటే ఇంటింటికి తిరిగే ఆ కూరగాయల వాళ్ళు కూడా ఎవరైతే 18-40 ఇయర్స్ లోపు వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకుంటే మీకు 60 సంవత్సరాల తర్వాత భద్రత అంటే ఆర్థిక భద్రత, తర్వాత అనారోగ్య భద్రతకు మనము మన పిల్లల మీద ఆధారపడకుండా ఎంతో సంతోషంగా వచ్చే 3000తో మన కనీస అవసరాలు టాబ్లెట్స్ అంటే మందులకు ఒక 1500 రూపాయల పైన, మన భోజనానికి, మన పళ్ళకు ఆ 1500 రూపాయలు నాకు సరిపోతవి అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఇలాంటి దాన్ని మనం ప్రోత్సహించడం ఎంతో ఇది. మనం ఒక్కరోజు హోటల్‌కెళ్ళేసి టిఫిన్ చేస్తే 50-60 రూపాయలవుతుంది. అలాంటిది 18 ఇయర్స్ వాళ్ళు 55 రూపీస్ కనుక ఈ ప్రీమియంలో పే చేస్తే సంతోషంగా మనకు 60 తర్వాత 3000 పెన్షన్ రావడం అనేది ఎంతో ప్రోత్సాహకరమైన పథకం అని చెప్పొచ్చు. మీరేమంటారు? ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలన్నా, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనే దాని గురించి నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను నాకు తెలిసిన ఈ సేవకు సంబంధించిన కాంటాక్ట్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ పెడతాను. మీకు ఏ డౌట్ ఉన్నా ఆ నెంబర్‌కి కాల్ చేసి కనుక్కోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకా దగ్గరలో మన హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు, మన దగ్గర ఉన్న వాళ్ళైతే తనని వెళ్ళి మీరు డైరెక్ట్‌గా కలిసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఏది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి.